మనం చేసే ప్రతి ఒక్క పని మనం మంచిదే అనుకుంటాము. కానీ అది సమాజం పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా? మామూలుగా కాదు. ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే, ఒక బెట్టింగ్ ప్రమోషన్ చేయడం వల్ల సమాజంలో చాలామంది అప్పుల పాలవుతున్నారు. అదేవిధంగా చాలామంది మరణిస్తున్నారు. ఒక బెట్టింగ్ యాప్ వల్ల ఒకరికి కొన్ని కోట్లు వస్తే ఆ కొన్ని కోట్లు రూపాయలు మన ప్రజలే వాటిని పెద్దింటోళ్ళని చేస్తున్నారు. ఇకనైనా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఆపండి. తరువాత ప్రమోషన్ చేస్తారు. అయితే ఒక విషయం చెప్పాలి, చెడగొట్టేవాడు ఉన్నాడు అంటే చెడిపోయే వాళ్ళు ఉంటారు అనుకుంటారు. లేదు లేదు, చెడిపోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కనుక చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదా. ఒక మనిషి మనల్ని ప్రతిసారి కూడా మనల్ని అవమానిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ మనిషికి దూరంగా ఉండాలా, లేకపోతే ప్రతి ఒక్క అవమానాన్ని మనం భరించాలా? ఎందుకు మనం అవమానం భరించడం, ఎదిరించాలి, లేదా ఆ మనిషికి దూరంగా ఉండాలి? ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. సో ఏదో ఒకటి చేయాలి అనుకుంటే నువ్వు ఆ మనిషికి దూరంగా వెళ్తే అయిపోతుంది కదా. ప్రతిసారి నువ్వు ఎందుకు మోసపోతున్నావు? ఎందుకు నువ్వు మోసపోతున్నావు? ప్రతిసారి బెట్టింగ్ యాప్లు ఆడి డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? అంటే నేను మోసం చేస్తున్నాడు తెలుసు కదా. తెలిసినప్పుడు, మోసపోతున్నావు అని తెలిసినప్పుడు కూడా నువ్వెందుకు మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ ఆడుతున్నావు ఆట? ఎన్నిసార్లు ఆడుతావు బెట్టింగ్ యాప్స్? ఎన్నిసార్లు డబ్బులు పోగొడతావు? మీ అమ్మ డబ్బులు తీసేసావు, మీ నాన్న డబ్బులు తీసేసావు, మీ అన్న డబ్బులు తీసేసావు, మీ అక్క డబ్బులు తీసేసావు. అందరు డబ్బులు అయిపోయాయి. ఇంకా నీ దగ్గర రూపాయి కూడా లేదు. నిన్నాడు మోసం చేస్తున్నాడని తెలుసు, కానీ బెట్టింగ్ యాప్లు ఆడాలి. దానివల్ల నీకు రూపాయి కూడా రాదు. మోసపోయే వాళ్ళు ఉన్నన్న రోజులు కూడా మోసం చేస్తూనే ఉంటారు. అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకో అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, అందరూ తెలుసుకోండి. అర్థమవుతుందా? మోసం చేసేవాడు ఉన్నాడు అంటే మోసపోయే వాళ్ళం కూడా ఉన్నాము. ఆ విషయం తెలుసుకోవాలి. అదే నువ్వు మోసపోతున్నావు కదా, ఆ విషయం నీకు తెలుసు కూడా మళ్ళీ మోసం చేసేవాడి దగ్గరికి వెళ్ళి నన్ను మోసం చేయవానంటే బాగోదు. ఇక నుండైనా బెట్టింగ్ యాప్ని స్టాప్ చేయండి. ఆడటం స్టాప్ చేసేయండి. డబ్బులు సేవ్ చేసుకోండి. మీ పరువు, మర్యాద, మీ తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టండి. నమస్తే. జై హింద్.